ఈరోజు ఏం కూర చేద్దాం అనుకున్నాం కదా. ఈరోజు చామకూర పప్పు చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన ఇంట్లో చామకూర పప్పు. ఓకే, సో ఇది మన ఈరోజు మిద్దె తోట విశేషాలు చూశారు కదా. సో కిందికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కిందికి వెళ్ళి ఈ చామకూర పప్పు చేద్దాం. ఇగో అమ్మా. సో ఈరోజు మనం మిద్దె తోటలో హార్వెస్టింగ్ చేసి తీసుకొచ్చిన చామకూర పప్పు చేయబోతున్నాను నేను. ఓకే, సరిపడా కందిపప్పు తీసుకోండి ఫ్రెండ్స్. పప్పును కడుక్కొని ఇందులో వేయండి. కొంచెం చింతపండు వేయండి. ఇప్పుడు ఈ కుక్కర్లో లైట్గా పసుపు వేయండి. కొంచెం 2 చుక్కల ఆయిల్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. సో ఈలోపు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, చూసారు కదా, చామకూర పప్పు ఉడికింది. దీంట్లో సరిపడా ఉప్పు వేయాలి. పప్పు గుద్దితో బాగా రుద్దాలి. ఓకే, ఒకసారి రుచి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాగుంది. సో ఇప్పుడు పప్పు బగారెత్తాం. బగారకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. సో ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోండి. వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొద్దిసేపు ఇలా మూత పెట్టండి. ఇది కాస్త వేగగానే ఉల్లిపాయలు వేయండి. కొంచెం పసుపు వేయండి. ఓకే, ఉల్లిపాయలు కొంచెం వేగాయి. ఇప్పుడు టొమాటోస్ వేయండి. ఇప్పుడు ఈ టమాటోస్కి తగ్గట్టుగా ఉప్పు వేయండి. స్టవ్ సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికింది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మసాలా ఏదైతుందో
అది ఈ పప్పులో కలపాలి ఫ్రెండ్స్. ఈ పప్పులో కలపాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి, బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు బగారకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు దీంట్లో పప్పు పోసుకోవాలి. పప్పు పోసి ఇలా ఒకసారి కలిపి కొద్దిసేపు మూత పెట్టి సిమ్లో పెట్టాలి. చామకూర పప్పు రెడీ అయిపోయిందండి. దీంట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.